బిగ్ బాస్‌లో అయితే ఈ వారం అయితే నామినేషన్‌లో అయితే వైల్డ్ కార్డ్స్ అయితే లేరు. మరైతే ప్రోమోలో చూపించినట్లుగా వాళ్ళైతే బాల్ కోసం గేమ్ ఆడి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్‌కి ఇచ్చి వాళ్ళలో ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. అలా చేశారు ఈసారైతే నామినేషన్ ప్రక్రియ. వైల్డ్ కార్డ్స్‌లో అయితే ఫస్ట్ అయితే నిఖిల్ అయితే బాల్ తీసుకొని తనూజకి ఇచ్చారు. తనూజ అయితే సుమన్ గారిని, అలాగే రాము రాథోడ్‌ని అయితే నామినేట్ చేశారు. మరి అయితే ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత వాళ్ళల్లో ఒక్కళ్ళనైతే కాపాడే అవకాశం నిఖిల్‌కైతే ఉంటుంది. అప్పుడైతే నిఖిల్ అయితే రాముని సేవ్ చేశారు. సుమన్ అయితే నామినేషన్‌లో పెట్టేశారు. తర్వాతైతే రమ్య అయితే తీసుకుంది బాలు. అప్పుడైతే రమ్య అయితే రాముకిచ్చింది. అప్పుడు రాము రీతుని, డెమన్ పవన్ ఇద్దరిని నామినేషన్‌లో పెడితే రమ్య అయితే రీతునైతే సేవ్ చేసింది. డెమన్ పవన్ అయితే నామినేషన్‌లో పెట్టింది. ఆ తర్వాతైతే మాధురి గారైతే బాల్ తీసుకున్నారు. బాల్ తీసుకొని రీతుకైతే ఇచ్చింది ఆ బాలు. మరి రీతు అయితే భరణి గారిని, దివ్యని అయితే నామినేషన్‌లో పెట్టింది. ఇకైతే మాధురి గారైతే భరణి గారినైతే నామినేషన్ నుంచి సేవ్ చేశారు. దివ్యనైతే నామినేషన్‌లో పెట్టేశారు. ఇక గౌరవ్ గుప్తా గారైతే బాగా గేమ్ అయితే బాగా ఆడగలరనుకుంటా ఆయన. ఈసారి అయితే 2 సార్లు అయితే బాల్ అయితే పిక్ చేశారు ఆయన. 2 సార్లలో ఫస్ట్ సారి అయితే సంజన గారికి బాల్ ఇచ్చి నామినేషన్‌లో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోమని చెప్తే భరణి గారిని అలాగే రామునైతే పెట్టారు. అప్పుడు ఇంకా గౌరవ్ గుప్తా వచ్చేసి రామునైతే సేవ్ అయితే చేశారనమాట. భరణి గారు కూడా నామినేషన్‌లోకి వచ్చేసినట్లే. మరి గౌరవ్ గుప్తా గారికైతే రెండోసారి కూడా బాల్ వచ్చిందని చెప్పాను కదండీ! ఈసారి అయితే ఆయన సుమన్ గారికిచ్చారు. ఇక సుమన్ శెట్టి గారైతే తనూజని, సంజనాని అయితే నామినేషన్‌లో పెట్టారు. మరి ఈ నామినేషన్‌లో అయితే ఈయన చేసిన నామినేషన్‌లో అయితే తనూజానైతే నామినేషన్‌లో పెట్టారు గౌరవ్ గుప్తా. అలాగే సంజన గారినైతే సేవ్ చేశారు. మరి కెప్టెన్‌కి అయితే ఎప్పుడు ఒకరిని నామినేషన్‌లో సేవ్ చేసే అవకాశం ఇస్తుంటారు. లేదా పెట్టే అవకాశం ఇస్తుంటారు కదా! ఈసారి కూడా అయితే అలాగే చేయటం వల్ల అయితే కెప్టెన్ బాగా ఆలోచించి హౌస్‌మేట్స్ అయితే ఎక్కువగా రామునైతే నామినేషన్‌లో పెట్టారు. కానీ రాము సేవ్ అవుతూనే వచ్చాడు. నేను రాముని నామినేషన్‌లో పెట్టాలనుకుంటున్నానని రాము రాథోడ్‌ని కూడా నామినేషన్‌లో అయితే పెట్టడం జరిగింది. అంటే ఈసారి మొత్తం ఆరుగురైతే నామినేషన్‌లో ఉన్నారు. వాళ్ళు భరణి గారు, దివ్య, తనూజ, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, అలాగే రాము రాథోడ్ కెప్టెన్ పెట్టడం వల్ల. మరి ఈసారైతే వీళ్ళందరిలో అయితే ఎవరు సేవ్ అవుతారనుకుంటున్నారు? ఇంటికి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే నామినేషన్‌లోకి రాకుండా వైల్డ్ కార్డ్స్ కాకుండా మిగతా వాళ్ళు రీతు, సంజన ఇలాంటి వాళ్ళందరిలో ఎవరు రావాలనుకుంటున్నారో నామినేషన్‌లోకి, అయ్యో! ఈ వారం వెళ్తాం ఎవరు మిస్ అయ్యారనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.